హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ డిజర్ట్ చూద్దామా. లంచ్ తర్వాత కానీ డిన్నర్ తర్వాత కానీ ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని కూల్గా ఒక కప్ సర్వ్ చేయండి. ఎమ్మీగా తినేస్తారు. దీన్ని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుంటే 2 నుంచి 3 రోజుల దాకా కూల్గా సేమియా ఫ్రూట్ కస్టర్డ్ని సర్వ్ చేసుకోవచ్చు. ప్రాసెస్ చూద్దామా. దీనికోసం నేనైతే ఒక 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకుంటున్నా. ఇలా ఒక బౌల్లోకి వేసి పక్కన పెట్టండి. పాన్ పెట్టి దాంట్లోకి బటర్ వేసుకొని బటర్ మెల్ట్ అయిన తర్వాత ఒక స్మాల్ కప్ తోటి 3/4 కప్ దాకా వర్మిసెల్లి వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా సేమియా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇదే ప్యాన్లోకి పక్కన పెట్టుకున్న 1/2 లీటర్ మిల్క్లో ఒక 1/2 కప్ ఉంచి వేసుకోండి. ఒక 1/2 కప్ దాకా వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి పాలనైతే బాయిల్ అవ్వనివ్వాలి. 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే మిల్క్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతుంది. వేయించుకున్న సేమియా వేసుకొని అంతా కూడా బాగా కలిసేలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 7 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించారు అంటే సేమియా చక్కగా ఉడుకుతుంది. ఇది ఉడికేలోగా ఒక బౌల్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. పక్కన పెట్టుకున్న 1/2 కప్ మిల్క్ వేసుకొని ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి. చూశారు కదా, కస్టర్డ్ పౌడర్ ఈ విధంగా కలుపుకున్నాం కదా. సేమియా కూడా ఉడికిందా లేదా అనేది చెక్ చేద్దాము. గరిటెతో ఒక్కసారి కలుపుకొని సేమియాని ఇలా పట్టుకున్నారంటే మెత్తగా అయిపోతే ఉడికినట్టు. ఇది చక్కగా కుక్ అయిపోయిందండి. దీంట్లోకి ఒక 1/2 కప్ దాకా షుగర్ వేసుకుంటున్నా. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని షుగర్ని కలుపుకోవాలి. ముందుగానే మనం పక్కన పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని ఇలా స్పూన్ తోటి అడుగు నుంచి ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మరుగుతున్న పాలలోకి వేసి లో ఫ్లేమ్లో పెట్టుకుని అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు కంటిన్యూషన్గా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నారంటే చక్కగా థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మరీ ఎక్కువగా థిక్ వచ్చేస్తే కనుక చల్లారక ఇంకా థిక్గా అయిపోతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇది కాస్త చల్లారిన తర్వాత మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది. చూడండి, కొంచెం థిక్నెస్ వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక 2 గంటల పాటు పెట్టేసుకున్నారంటే కూల్గా ఉంటుంది సమ్మర్లో. దీంతోపాటు మన ఫ్రూట్స్ కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. నేనైతే ఒక బౌల్లోకి 2 కప్పుల దాకా యాపిల్ ముక్కలు వేసుకుంటున్నా. ఫ్రూట్స్ అనేవి మీకు నచ్చని వేసుకోవచ్చండి. యాపిల్, గ్రేప్స్, బనానా మట్టుకు స్కిప్ చేయకుండా వేసుకోండి. 1 కప్పు దాకా బ్లాక్ గ్రేప్స్, 2 కప్పుల దాకా పప్పాయ ముక్కలు, అదే కప్ తోటి 1 కప్పు దాకా పామిగ్రెనేట్ కూడా యాడ్ చేసుకున్నా. బ్లాక్ గ్రేప్స్తో పాటు గ్రీన్ గ్రేప్స్ కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. 1 కప్పు దాకా గ్రీన్ గ్రేప్స్ వేసుకుంటున్నా. మ్యాంగో సీజన్లో మ్యాంగో కూడా వేసుకోండి, ఎమ్మీగా ఉంటుంది. ఫ్రూట్స్ అనేది మీ ఇష్టం అండి, ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బనానా మట్టుకు సర్వ్ చేసే ముందుగానే వేసుకోండి, లేదంటే నల్లగా అయిపోతుంది. చూశారు కదా, ఇలా కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టేశారంటే ఫ్రూట్స్ కూడా కూల్గా ఉంటాయి కదా, తినేటప్పుడు చల్లగా ఉండి సమ్మర్లో కూల్గా ఉంటుంది. దీన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసా. 2 అవర్స్ తర్వాత చక్కగా కూల్గా అయ్యి మంచి క్రీమీ స్ట్రక్చర్ వచ్చింది కదా సేమియా. దీంట్లోకి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 రోజుల దాకా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ మాత్రమే ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. అలా వేసుకుంటేనే మనకి ఫ్రెష్గా ఉంటుంది. ఓన్లీ సేమియాని మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత ఫ్రూట్స్ కలుపుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత క్రీమీగా ఉందో. సేమియా ఫ్రూట్ కస్టర్డ్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? ఒక్క లైక్ ఇవ్వండి. నచ్చితే మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్ చేరుతుంది. మీరు కూడా ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ కామెంట్స్ నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.